Welcome back to our channel Respect Education. ఓకే అండి, మనం లాస్ట్ వీడియోలో 4 సందర్భాలు 2 సందర్భాలు చూడడం జరిగింది. అవి అఫర్మేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్. ఇప్పుడు మనం 3వ సందర్భం చూడబోతున్నాం. అదేంటి అంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఈ సెకండ్ తీసేసి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఆల్రెడీ మీకు తెలుసు, ఇంటరాగేషన్ అంటే ఏదైనా ఎవరైనా వ్యక్తిని మనం క్వశ్చన్స్ అడగటం. ఇంటరాగేషన్ అంటేనే క్వశ్చన్స్ అడగటం. సో ఇప్పుడు ఐ యామ్ రీడింగ్ అ బుక్. ఈ బేసిక్గా అఫర్మేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే సబ్జెక్ట్ ఈజ్, యామ్, ఆర్, మూడిట్లో ఏదో ఒకటి, వర్బ్, దాని మళ్ళీ ఇంగ్ ఫామ్, ఆబ్జెక్ట్. ఇది ఈ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. దిస్ ఈజ్ ది స్ట్రక్చర్ ఆఫ్ అఫర్మేటివ్ సెంటెన్స్. వేరాజ్ ఇంట్రాగేటివ్కి వెళ్ళేసరికి ఈ హెల్పింగ్ వెర్బ్ అంటే ఈజ్, యామ్, ఆర్, వీటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటాం. ఈ హెల్పింగ్ వెర్బ్స్ అనేవి సబ్జెక్ట్ కన్నా ముందుగా వస్తాయి. ఏది హెల్పింగ్ వెర్బ్ ఉంటే అది ముందుకు వస్తుంది. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఐ యామ్ రీడింగ్ ఎ బుక్. అందులో హెల్పింగ్ వెర్బ్ ఏది? యామ్. ఈ యామ్ అనేది ముందుకు మనం తెచ్చుకొని రాయటమే. అంటే ఐ యామ్ రీడింగ్ ఎ బుక్. యామ్ ఐ రీడింగ్ ఎ బుక్? అంతే. ఇది ఇంట్రాగేషన్ క్వశ్చన్. ఇంట్రాగేషన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ ఉండాలి కంపల్సరీ. అఫర్మేటివ్లు అన్నిటికీ ఫుల్ స్టాప్ ఉండాలి. సో ఈ ఇంట్రాగేషన్ అనేది కూడా క్వశ్చన్ మార్క్ అనేది కంపల్సరీ ఉండాలి. యామ్ ఐ రీడింగ్ ఎ బుక్ అంటే దాని మీనింగ్ ఏంటంటే నేను బుక్ చదువుతున్నానా అని అర్థం. ఇదైతే నేను బుక్ చదువుతున్నాను అని చెప్పడం. ఇది నేను బుక్ చదువుతున్నానా, యామ్ ఐ రీడింగ్ ఎ బుక్. వీఆర్ గోయింగ్ టు మార్కెట్. ఇందులో హెల్పింగ్ వెర్బ్ ఏది? ఆర్. అది ముందు తెచ్చేద్దాం. సెంటెన్స్ బిగిన్ అయినప్పుడు క్యాపిటల్ లెటర్తో రావాలి కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఏ వస్తుంది. ఆర్ వి గోయింగ్ టు మార్కెట్? ఆర్ వి గోయింగ్ టు మార్కెట్? క్వశ్చన్ మార్క్. అంటే మేము మార్కెట్కి వెళ్తున్నామా అంటే వెళ్ళట్లే, వేరే ఆడికి వెళ్తున్నాం. అదే మీనింగ్. ఆర్ వి గోయింగ్ టు మార్కెట్? మేము మార్కెట్కి వెళ్తున్నామా? యు ఆర్ సింగింగ్ సాంగ్స్. నువ్వు పాటలు పాడుతున్నావు. క్వశ్చన్లు అడుగుదాం. నువ్వు పాటలు పాడుతున్నావా అంటే ఈ ఆర్ అనే ముందుకు వచ్చేయాలి. ఆర్ యూ సింగింగ్ సాంగ్స్? ఆర్ యూ సింగింగ్ సాంగ్స్? ఆర్ యూ సింగింగ్ సాంగ్స్? నువ్వు పాటలు పాడుతున్నావా? హీ ఈజ్ డ్రాయింగ్ కార్టూన్స్. ఈ ఈజ్ అని హెల్పింగ్ వర్బ్ ముందు పెట్టేద్దాం. ఈజ్ హీ డ్రాయింగ్ కార్టూన్స్? ఈజ్ హీ డ్రాయింగ్ కార్టూన్స్? అతను కార్టూన్స్ డ్రా చేస్తున్నారా? షీ ఈజ్ కుకింగ్ ఫుడ్. ఇందులో హెల్పింగ్ వర్బ్ ఈజ్. అది ముందు వచ్చేద్దాం. ఈజ్ షీ కుకింగ్ ఫుడ్? ఈజ్ షీ కుకింగ్ ఫుడ్? ఈజ్ షీ కుకింగ్ ఫుడ్? అలానే ఇట్ ఈజ్ మూవింగ్ ఆల్ అరౌండ్. అది చుట్టూ తిరుగుతూ ఉంది. అది చుట్టూ తిరుగుతూ ఉందా? ఈజ్ ఇట్ మూవింగ్ ఆల్ అరౌండ్? ఈజ్ ఇట్ మూవింగ్ ఆల్ అరౌండ్? ఈ చుట్టూ తిరుగుతూ ఉందా?
దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. దీని క్వశ్చన్లో మారుద్దాం. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారా? ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్? ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్? ఇది అఫర్మేటివ్ సెంటెన్స్. అంటే ఒక సందర్భాన్ని ఖచ్చితంగా తెలియజేయటం వాళ్ళు ఏం చేస్తున్నారు. వాళ్ళు అదే పనిని చేయట్లేదు లేదా చేయట్లేదు అని తెలియజేయడం అనేది మనం గతంలో చూసిన సెకండ్ది నెగిటివ్ సెంటెన్సెస్. వాళ్ళు ఆ పని చేస్తున్నారా అని అడిగేది థర్డ్ సెంటెన్స్, అంటే ఇంట్రాగేటివ్. ఇప్పుడు నాలుగో సందర్భంకి వద్దాం. నాలుగో సందర్భం ఏంటంటే వాళ్ళు ఆ పని చేయటం లేదా. మరోసారి చూద్దాం. ఫస్ట్ది వాళ్ళు ఆ పని చేస్తున్నారు, దే ఆర్ డూయింగ్ ది వర్క్. రెండోది వాళ్ళు ఆ పని చేయట్లేదు, దే ఆర్ నాట్ డూయింగ్ ది వర్క్. వాళ్ళు ఆ పని చేస్తున్నారా? ఆర్ దే డూయింగ్ ది వర్క్. వాళ్ళు ఆ పని చేయట్లేదా? ఆర్ దే నాట్ డూయింగ్ ది వర్క్. ఇప్పుడు ఆ ఫోర్త్ సెంటెన్స్ అంటే నాలుగో సందర్భం మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు చెప్పి దీంతో మనం ఈ క్లాస్ని కంప్లీట్ చేద్దాం. సో ఇప్పుడు ఫోర్త్ వన్ చూద్దాం. ఈ ఫోర్త్ వన్ ఎలాంటి సెంటెన్సెస్ అంటే థర్డ్ వన్ ఇంట్రాగేటివ్ అయితే ఫోర్త్ వన్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఇది నాలుగో సందర్భం. వీటిని బేస్ చేసుకుని మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని నెగిటివ్లో మార్చి వీటి నెగిటివ్లో మార్చి మనం ప్రయత్నం చేసి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ది యామ్ ఐ రీడింగ్ ఎ బుక్. ఇవి ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే ముందుకు వచ్చాయో అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అంటే యామ్ ఐ, ఈజీ, ఆర్ దే, ఆర్ యు, ఆర్ వి, ఈ షీ, ఈజ్ ఇట్ ఇవన్నీ ముందుకు వస్తే అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. మరి నెగిటివ్ ఇంట్రాగేషన్ అంటే ఏంటి? ఇది రెండు రకాలు. నెగిటివ్ ఇంట్రాగేషన్ అనేది దీని సెంటెన్స్ చూసుకుంటే ఈ ఈజ్, యాము, ఆర్ అనేది ముందుకు వస్తూ సబ్జెక్ట్ వచ్చి ఈ వెర్బ్కి ఇంగ్ ఫామ్ ముందు నాట్ అని వస్తుంది. ఇక్కడ రాద్దాము. హెల్పింగ్ వెర్బ్ ఒకటి వచ్చి అంటే ఈజ్, యాము, ఆర్. ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ హెల్పింగ్ వెర్బ్ ముందుగా వచ్చి ఆ తర్వాత సబ్జెక్టు, వెర్బ్కి ఇంగ్ ఫామ్ ముందు నాట్ అదే మళ్ళీ సేమ్ వెర్బ్కి ఇంగ్ ఫామ్ ఆబ్జెక్ట్. మనం ఈ స్ట్రక్చర్లో దాన్ని రాయగలిగితే అదే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. అంటే క్వశ్చన్ని నెగిటివ్గా అడగటం. ఇప్పుడు ఇది ఉంది, యామ్ ఐ రీడింగ్ ఎ బుక్. దీన్ని మనం యామ్ ఐ నాట్ రీడింగ్ ఎ బుక్. ప్రతి వెర్బ్కి ముందు నాట్ రీడింగ్, నాట్ గోయింగ్, నాట్ సింగింగ్, నాట్ డ్రాయింగ్, నాట్ కుకింగ్, నాట్ మూవింగ్, నాట్ ప్లేయింగ్. ప్రతి వెర్బ్కి ముందు నాట్ అని పెడుతూ నాట్ అనే దాన్ని యాడ్ చేస్తూ ఈ యామ్ అంటే హెల్పింగ్ వర్బ్స్ ముందు కానీ పెడితే కనుక ఇవే మనకి నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. అంటే హియర్ జస్ట్ యాడింగ్ నాట్ టు ఈచ్ కంటిన్యూస్ వెర్బ్ ఆర్ ప్రోగ్రెసివ్ వెర్బ్ అండ్ keeping the helping verbs as the priority of the sentence to the prior of the sentence, they are called negative interrogative sentences. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ మనం మార్చడం ట్రై చేద్దాం. ఇది రెండు రకాలని చెప్పాను. ఈ స్ట్రక్చర్ రెండు రకాలుగా మనం చేయొచ్చు. ఒకటి ఏంటి అంటే ఈ నాట్ అనేది వెర్బ్కు ముందనే పెట్టవచ్చు, లేదా ఇది తీసుకెళ్ళి ఈ హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ మధ్యలోనే పెట్టవచ్చు. చూద్దాం అవి. ఫస్ట్ యామ్ ఐ నాట్ రీడింగ్ ఎ బుక్. ఫస్ట్ వన్ యామ్ ఐ రీడింగ్ ఎ బుక్ అనేది ఇంట్రాగేటివ్ అయితే యామ్ ఐ నాట్ రీడింగ్ ఎ బుక్. నేను బుక్ చదవడం లేదా. యామ్ ఐ నాట్ రీడింగ్ ఎ బుక్. అలానే ఆర్వి ఇది గోయింగ్ అంటే నాట్ గోయింగ్ టు మార్కెట్. క్వశ్చన్ మార్క్ ఇక్కడ కూడా. ఆర్వి నాట్ గోయింగ్ టు మార్కెట్.
అంటే ఏంటి, మేము మార్కెట్కి వెళ్ళట్లేదా, ఇది మేము మార్కెట్కి వెళ్తున్నామా, దీని మీనింగ్ మేము మార్కెట్కి వెళ్తున్నామా, మేము మార్కెట్కి వెళ్ళట్లేదా. ఆర్ యూ సింగింగ్ సాంగ్స్, మీరు పాటలు పాడుతున్నారా, ఇప్పుడు నేను రాయబడేది మీరు పాటలు పాడట్లేదా. ఆర్ యూ నాట్ సింగింగ్ సాంగ్స్, ఆర్ యూ నాట్ సింగింగ్ సాంగ్స్. తర్వాత ఈజ్ హీ డ్రాయింగ్ కార్టూన్స్, ఆయన కార్టూన్స్ గీస్తున్నారా లేదా అతను కార్టూన్స్ గీస్తాడా. ఇప్పుడు ఈజీ నాట్ డ్రాయింగ్ కార్టూన్స్, ఏంటి ఆయన కార్టూన్స్ గీరా. ఈజీ నాట్ డ్రాయింగ్ కార్టూన్స్. అలానే ఈషీ కుకింగ్ ఫుడ్, ఆమె ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారా, ఫుడ్ వండుతోంది ఆవిడ లేదా వండుతున్నారా, ఏంటి ఆమె ఫుడ్ వండటం లేదా. ఈజ్ షీ నాట్ కుకింగ్ ఫుడ్. ఈజ్ షీ నాట్ కుకింగ్ ఫుడ్, ఆమె ఫుడ్ వంట చేయట్లేదా. ఈజ్ ఇట్ మూవింగ్ ఆల్ అరౌండ్, అది చుట్టూ తిరుగుతోందా, ఇప్పుడు దాని నెగిటివ్, అది చుట్టూ తిరగట్లేదా. ఈజ్ ఇట్ నాట్ మూవింగ్ ఆల్ అరౌండ్, ఈజ్ ఇట్ నాట్ మూవింగ్ ఆల్ అరౌండ్. క్వశ్చన్ మార్క్. ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారా, ఇప్పుడు దాని నెగిటివ్, వాళ్ళు క్రికెట్ ఆడట్లేదా. ఆర్ దే నాట్ ప్లేయింగ్ క్రికెట్. క్వశ్చన్ మార్క్. ఇప్పుడు దీన్ని మనం రెండో రకంగా కూడా చెప్పొచ్చు అని చెప్పాను. అదేంటి అంటే ఈ నాట్ అనేది ముందు పెట్టేయటమే. యామింటే రీడింగ్ ఎ బుక్ అంటే దాని అర్థం యామ్ నాట్, యామ్ నాట్, ఐ ఆమ్ నాట్ కాదు, యామ్ నాట్ ఐ రీడింగ్ ఎ బుక్. ఆర్ నాట్ వి, ఇది యాక్చువల్గా స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పినాడు ఒకేసారి ఆర్ంట్ వి అంటాం. అది రాయటం రాస్తామంటే ఏఆర్ఈ, ఆర్ రాసి ఎన్ రాసి ఫస్ట్ ఎస్, ఇది దీని మీనింగ్ ఆర్ నాట్, కానీ చదవడం మనం ఆంట్, ఆర్ంట్, ఆర్ంట్ అనాలి. అంటే ఆర్ంట్ వి గోయింగ్ టు మార్కెట్, మేము మార్కెట్ వెళ్ళట్లేదా. ఆర్ యూ సింగింగ్ సాంగ్స్, దానికి ఆపోజిట్ ఆర్ంట్ యూ సింగింగ్ సాంగ్స్. ఈజీ డ్రాయింగ్ కార్టూన్స్, ఈజింట్ హీ డ్రాయింగ్ కార్టూన్స్, అంటే ఇది సేమ్, ఇది మీనింగే. ఈజీ నాట్ అనడానికి ఈజింట్ హీ, ఈ నాట్ ఈ సబ్జెక్ట్ ముందు కూడా పెట్టేసుకోవచ్చు, ఈజింట్ హీ. ఈజ్ షీ కుకింగ్ ఫుడ్, ఈజింట్ షీ కుకింగ్ ఫుడ్. ఈజ్ ఇట్ మూవింగ్ ఆల్ అరౌండ్, ఈజింట్ ఇట్ మూవింగ్ ఆల్ అరౌండ్. ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్, దీనికి ఆపోజిట్, ఇది నేను చెప్పే సెంటెన్స్ ఇవి వాడేవి. ఆంట్ దే ప్లేయింగ్ క్రికెట్ అన్నా లేదా ఆర్ దే నాట్ ప్లేయింగ్ క్రికెట్ అన్న సెంటెన్స్ అని కూడా ఇదంతా ఒకటే అర్థం. సో ఈ రకంగా మనం ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క 4 విభిన్నమైన సిచ్యువేషన్స్ కూడా చూడడం అనేది జరిగింది. సో వీ హ్యావ్ సీన్ ది 4 డిఫరెంట్ సిచ్యువేషన్స్, 4 డిఫరెంట్ కేసెస్, 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో దీంతో మనకి ప్రజెంట్ కంటిన్యూస్ అనేది పూర్తిగా అయిపోయింది. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ప్రజెంట్ కంటిన్యూస్ కంప్లీట్లీ అండ్ థరోలీ. థ్యాంక్ యూ. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.